ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. ఇక ముఖ్యంగా చెప్పేది అంటే ఎక్స్‌నెస్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేటువంటిది ఇవ్వాలని అనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్‌గా రిజిస్ట్రేషన్స్ అవన్నీ కూడా ఆపేశారు. దీనికి కారణం ఏంటి అని ఇంతకుముందు ఉన్నటువంటి వీడియోస్‌లో నేను కూలంకషంగా చర్చించడం అనేటువంటిది జరిగింది. లాబింగ్ వ్యవస్థ అనేటువంటిది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇదే టైంలో బెనిఫిట్ పొందేటువంటి వాళ్ళు కూడా ఏదో ఒక కోణంలో లాబింగ్ మొదలుపెడతారు కదా! కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇండియన్ మార్కెట్ ఇండియాలోని బేస్ చేసుకున్నటువంటి చాలా డీమ్యాట్ అకౌంట్స్‌ని ఇచ్చేటువంటి సంస్థలు వాటికి సహజంగానే సెబీ యొక్క రిస్ట్రిక్షన్స్ వల్ల కానీ, లాట్ సైజెస్ పెరగడం వలన కానీ ఏమైతే ఆల్మోస్ట్ ఆల్‌గా బిట్‌కాయిన్ వైపు మరలిపోవడం అనేటువంటిది జరిగింది. సో బిట్‌కాయిన్ వైపు మరలి వెళ్ళినప్పుడు డెల్టా ఎక్స్చేంజ్‌లో కనుక ట్రేడ్ అనేటువంటిది చేస్తే ఓన్లీ బిట్‌కాయిన్ మాత్రమే ట్రేడ్ చేయడానికి, క్రిప్టోస్ మాత్రమే ట్రేడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దానికి తోడు దాంట్లో ప్రైజెస్ అనేటువంటి ఇవి ఉన్నాయి కదా, బ్రోకరేజెస్ అనేటువంటివి చాలా అంటే చాలా ఎక్కువ. కంపేర్ టు ఎక్స్‌నెస్ డెల్టా ఎక్స్చేంజ్‌లో చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ప్రత్యామ్నాయంగా ఎక్స్‌నెస్‌కి పొలవమని కొన్ని లక్షల మంది, దాదాపుగా 11-12 లక్షల అకౌంట్స్ వితిన్ షార్ట్ పీరియడ్ 2-3 మంత్స్‌లోనే ఓపెన్ చేయడం అనేటువంటిది జరిగింది. దీనివలన సహజంగానే అపోజిషన్ పార్టీస్ లాబింగ్ చేస్తాయి. సో ఇంత ఆదాయం వస్తున్నప్పుడు ఎక్స్‌నెస్ కూడా ఎందుకు ఊరుకుంటుంది? వీళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు వీళ్ళు చేస్తారు. వీళ్ళు గ్రే లెవెల్‌లో ఉన్నటువంటి, గ్రే గ్రౌండ్‌లో ఉన్నటువంటి సంస్థగా ఎక్స్‌నెస్ అనేటువంటిది ఉంది. కాబట్టి కొన్ని సమస్యలు అనేటువంటివి ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఆపరేషన్స్ అనేటువంటివి ఇండియాలో కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వరల్డ్‌లో ఉన్నటువంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్ కంట్రీస్ వెళ్ళండి. మీకు బ్రిటన్‌లో కానీ, అమెరికాలో కానీ, సౌత్ ఆఫ్రికాలో కానీ, చైనాలో కానీ ఇట్లా ఓపెన్ కావు. ఎక్స్‌నెస్ యాప్‌లే ఓపెన్ కావు అసలుకి. సో ఇండియా అనేటువంటిది చాలా పొటెన్షియల్ కస్టమర్ పొటెన్షియల్ బేస్ ఉన్నటువంటి కంట్రీ అనమాట. అది ఇప్పుడు ఎక్స్‌నెస్ వైపు టర్న్ అవుతుంది. లాస్ట్ 6 మంత్స్‌లో ర్యాపిడ్ గ్రోత్ అనేటువంటిది ఎక్స్‌నెస్‌లో ఉంది కాబట్టి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా లాబింగ్ వ్యవస్థను నడుపుతూ ఉంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మనకు కానరాకుండా బిగ్ షాట్స్ చేసేటువంటి ప్రయత్నాలన్నమాట. సో దట్ ఈ రోజున విత్‌డ్రాస్‌కి వీటన్నిటికి కూడా పర్మిషన్ అనేటువంటిది ఎక్స్‌నెస్ అకౌంట్‌లో ఉండటం జరిగింది. బయట చాలా ట్రాఫిక్ ఉంది. కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉండొచ్చు వీడియో. ఏదైనా డిస్టర్బ్డ్‌గా ఉంటే క్షమించాలి. సరే. సో వీళ్ళు మనీ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ చేయడం జరిగింది. నిజానికి ఎక్స్‌నెస్ అనేటువంటిది వండర్‌ఫుల్ ప్లాట్‌ఫామ్. సో ఎక్స్‌నెస్ గురించి వాళ్ళు అందించేటువంటి సర్వీసెస్ గురించి మనం పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఫెమా చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు చూడండి, రిజిస్ట్రేషన్స్ అనేటువంటి పూర్తిగా ఆపేశారు. 2 రోజులు బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ ఆపేసరికి నాకు దాదాపుగా 20-30 మంది మెసేజెస్ చేశారు. ట్రాన్స్ఫర్స్ అవుతాయా, కావాలా, లేకపోతే ఎలా చేయాలి ఏంటి అనేటువంటిది. సో ఇవన్నీ సెటరేట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇన్ కేస్ మీరు కనుక లక్షలాది రూపాయలు కనుక దీంట్లో కనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే అది మరలా తర్వాత తలకాయ నొప్పే కదా. అంటే మీరు ఎట్లాగైనా సరే బైనాన్స్ ద్వారా మీరు ట్రాన్స్ఫర్ అనేటువంటి చేసుకోవచ్చు. అటువంటి మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. కానీ అవన్నీ రిస్క్‌గా ఉంటాయి. డైరెక్ట్‌గా మీ బ్యాంకుకి వచ్చి పడేది వేరు. అలాగే బైనాన్స్ అకౌంట్ పంపించి అక్కడి నుంచి మళ్ళా డాలర్స్‌ని అమ్ముకొని ఆ డబ్బుల్ని మళ్ళా ట్రాన్స్ఫర్ చేసి ఇవన్నీ కూడా చాలా గందరగోళంగా ఉంటాయి. అందుకని నేనేం చెప్తున్నానంటే మీరు ఏదైనా సరే ఒక 10,000, 20,000 రూపాయలు పెట్టుకొని ట్రేడింగ్ అనేటువంటిది చేయండి. ఎందుకంటే దీంట్లో గోల్డ్ ఉంటుంది, క్రిప్టో ఉంటుంది, ఫారెక్స్ ఉంటుంది, అన్ని రకాలైనటువంటి ప్లాట్‌ఫామ్స్ ఉంటాయి కాబట్టి. సో ఆ 10,000ని పెట్టుకొని జాగ్రత్తగా ఇచ్చేసుకొని ఒక $100 ప్రాఫిట్ రాగాల్నే వెంటనే వాటిని మళ్ళీ మీ బ్యాంక్‌కి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ 10,000 రూపీస్ అంటే మామూలు విషయం కాదు. 10,000 రూపీస్ అంటే దాదాపుగా మీకు 20 లక్షల లెవరేజ్ ఉన్నట్టే లెక్క. ₹1,00,000 కూడా కాదు, 20 లక్షల లెవరేజ్ ఉన్నట్టు లెక్క. కాబట్టి సో ఆ లెవరేజ్‌ని వాడుకుంటూ చాలా పకడ్బందీగా స్టాప్ లాస్‌ను టార్గెట్‌ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఎక్స్‌నెస్‌లో వండర్‌ఫుల్‌గా మీరు ట్రేడ్ అనేటువంటిది చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఏదైనా డౌట్‌గా ఉంటే నా రిఫరల్ లింక్ ద్వారా ఓపెన్ చేసినటువంటి వాళ్ళ మెసేజెస్ కనుక ఇస్తే నేను ఖచ్చితంగా వాళ్ళ యొక్క డౌట్స్‌ని క్లారిఫికేషన్ అనేటువంటిది ఇస్తాను. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో నేను ఇప్పుడైనా చెప్పేది ఏంటంటే మీరు అనవసరంగా వాడెవడో ట్రేడ్ చేస్తున్నాడు వాడిని ఇప్పుడు మేము కాపీ ట్రేడ్ అనేటువంటి ప్లాట్‌ఫామ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. కానీ ఈ రిస్ట్రిక్షన్స్ ఇట్లాంటివన్నీ వస్తా ఉన్నాయి. నాకు 2 వీక్స్ బ్యాకే అర్థమైపోయింది.
సో దట్ దాని అంతటితో సమస్యలు ఎట్లా ఉంటాయో వీటిని ఎట్లా రెక్టిఫై చేసుకుంటారు అనేటువంటి దాంట్లో ఆపటం జరిగింది. ఏదేమైనా నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియో ద్వారా మీకు అంతటి మీరుగా ఇండివిజువల్‌గా గ్రోత్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడూ కూడా ఇతరుల మీద ఆధారపడి వాళ్ళు ఎలా చేస్తే అలా మనకు డబ్బులొస్తాయి అనేటువంటి కాన్సెప్ట్‌ని దూరంగా ఉండండి. బీ కేర్‌ఫుల్. మీరు $100 అంటే ఒక రూ. 10,000 కంటే ఎక్కువగా మీ యొక్క ఎక్స్‌ఎన్ఎస్ అకౌంట్‌లో ఉంచకుండా జాగ్రత్తగా ట్రేడ్ అనేటువంటిది చేసుకోండి. ఒకవేళ 10,000 లాభం వచ్చింది, 5,000 లాభం వచ్చింది వెంటనే ట్రాన్స్‌ఫర్ చేసుకుంటూ అట్లా చేసుకుంటా ఉంటే మీకు ఎటువంటి సమస్యలు అనేటువంటివి లేకుండా హ్యాపీగా మీ ట్రేడింగ్ జర్నీ అనేటువంటిది కొనసాగుతుంది. థ్యాంక్ యూ.